ముందస్తుగా కడప జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు బొమ్మన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బొమ్మన సుబ్బరాయుడు గారు, వారి సోదరులు బొమ్మన విజయ్ గారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ వందలాది మట్టి విగ్రహాలు కడప ప్రజలకు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ హర్షిస్తూ ఉంది. ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం నడుమించిన బొమ్మన ఫౌండేషన్ ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు అదేవిధంగా పేదలకు అన్నదానం దగ్గర నుంచి వారికి వస్త్రాలు వితరణ చేయడం వరకు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. వారికి వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు అందించి పర్యావరణాన్ని కాపాడినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ కడప నగరంలో బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు వితరణ చేయడం జరిగింది. దీని ఉద్దేశం మనము వినాయక చవితి జరుపుకోవడం పర్యావరణ రహితంగా జరుపుకోవాలని, పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బొమ్మన ఫౌండేషన్ చైర్మన్ బొమ్మన సుబ్బరాయుడు గారి సహకారంతో ఈ నగరంలో భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు ఇక్కడ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గణేష్ చవితి సందర్భంగా భారతదేశంలో కోట్లాది మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క ప్రతిమను ఇవాళ దేశమంతా జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా ప్రజలందరికీ అవేర్నెస్ తెచ్చే విధంగా మట్టి వినాయక విగ్రహాలను ఈరోజు ప్రజలందరికీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం చాలా హర్షణీయ విషయం.
బొమ్మన ఫౌండేషన్ సోదరులైనటువంటి బొమ్మన సుబ్బరాయుడు, బొమ్మన విజయ్ గారుల కృషితో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కడప ప్రజలందరూ కూడా ఈ మట్టి విగ్రహాలను ఈ యొక్క సర్కిల్ దగ్గరికి, అంబేద్కర్ సర్కిల్ దగ్గరికి వచ్చి వారందరూ కూడా ఈ మట్టి విగ్రహాలను తీసుకెళ్లి ఇంట్లో పూజించుకొని ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఒక విధంగా ప్రార్థిస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని ఇంట్లో ప్రతిష్ఠించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ గణేష్ చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.